ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా టీఎస్ తెలంగాణ హైకోర్టు సంబంధించి మనకు టైపిస్ట్, కాపీస్ట్ అండ్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఎస్టర్డే కోర్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఇంటర్వ్యూ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది, కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మిగతా పోస్టులకు సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి లిస్ట్ ఎప్పుడు వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది మనకు ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట హైకోర్టు సంబంధించి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వ్యూ ఆల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. వన్స్ మీరు దాని మీద ట్యాప్ చేయండి. లేదా ఇక్కడ మనకు రిక్వైర్మెంట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు రిక్వైర్మెంట్ అనమాట. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు కంప్లీట్గా ఏమేమి అప్డేట్స్ వచ్చాయో కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్ అటెండ్ ద వైవా క్వశ్చన్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కాపీస్ట్ అండ్ మనకు టైపిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కాపీస్ట్ అండ్ టైపిస్ట్ అండ్ ఇక్కడ ఎగ్జామినర్. ఎగ్జామినర్ సంబంధించి ఈ 3 పోస్టులకు సంబంధించి మనకైతే కంప్లీట్గా ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎవరెవరైతే 1-3 లిస్టులో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఓటీపీఆర్ ఐడి, వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ నేమ్స్ అన్నీ ఇక్కడ కంప్లీట్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఒకసారి చూసుకోండి ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారో ఒకసారి కంప్లీట్గా మీరు అయితే చూసుకొని వెళ్ళండి. ఈ లిస్ట్లో వచ్చిన వాళ్ళకు 100% జాబ్ వస్తుంది, గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనకు మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామినర్ పోస్ట్ ఉంది. ఎగ్జామినర్కు 90 మార్క్స్కి మీరు సిబిటి ఎగ్జామ్ రాశారు కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అలాగే 10 మార్క్స్ వచ్చేసి వైవా అనమాట, ఓవరాల్ ఇంటర్వ్యూ అనమాట. ఈ ఓవరాల్ ఇంటర్వ్యూ మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఈ 90 మార్కులకు మీకు ఎగ్జామ్ రాశారు కదా, ఇందులో ఎన్ని మార్కులు వస్తున్నాయి, టోటల్ ఈ రెండింటి కలిపి మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ ఓవరాల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు ప్లస్ ఆ మార్కులు రెండు కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుందన్నమాట. ఒకసారి మీరు చూసుకోండి. ఎస్టర్డే మనకైతే రిలీజ్ అయింది. అయితే మీకు సంబంధించిన కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మిగతా పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, అలాగే సిస్టమ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మనకు అసిస్టెంట్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, అలాగే ఈ విధంగా మిగతా పోస్టులకు ఎప్పుడు వస్తుందంటే కంప్లీట్గా ఇంకా మనకి ఎలాంటి అప్డేట్ లేదనమాట. చూడాలి వీటికి సంబంధించి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వస్తుందా మరి లేదా మనకి 1-2 రోజుల్లో వస్తుందా అనేది చూడాలి. అయితే ఇంతకుముందు ఎవరైతే వెళ్ళారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అప్పుడు ఎవరైతే ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ ద సేమ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 కాపీస్ అటెస్టెడ్ బై గెజిటెడ్ సిగ్నేచర్. ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు జిరాక్స్ ఇవ్వలేరో వాళ్ళు ఇప్పుడు ఓవరాల్ ఇంటర్వ్యూకి వచ్చే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అండ్ గెజిటెడ్ ఆఫీస్ సిగ్నేచర్ తీసుకొని చేయించుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి అంటూ కూడా మనకు మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదే లాస్ట్ అవకాశం అనమాట. ఒకవేళ ఈ సర్టిఫికేట్ తీసుకురాకపోతే మీరు ఇంటర్వ్యూ ఫెయిల్ రాకండి అంటూ కూడా ఇక్కడైతే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. తీసుకురాకపోతే అదర్వైజ్ దే విల్ నాట్ బి పర్మిటెడ్ టు అటెండ్ ద ఓవరాల్ ఇంటర్వ్యూ. తీసుకొస్తేనే ఇంటర్వ్యూకి రండి, లేకపోతే లేదంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ఇవ్వని వాళ్ళు తీసుకెళ్ళండి. అలాగే కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ దిస్ కనెక్షన్ ద ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు డౌన్లోడ్ దర్ కాల్ లెటర్స్ ఫ్రమ్ ద బిలో మెన్షన్ హైకోర్టు వెబ్సైట్ ఫ్రమ్ ద 10/9/2025 ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచి మీరు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అటెండ్ ఫర్ ద ఓవరాల్ ఇంటర్వ్యూ టు బి కండక్టెడ్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ.
సో చూసుకోండి కంప్లీట్గా ఈ రోజు నుంచి మనకు సో ఆఫీషియల్ వెబ్సైట్లో మనకైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు సంబంధించిన కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ కాల్ లెటర్స్ మీకు సో ఇక్కడ చూసుకోవచ్చు. సో యాజ్ పర్ ద రిపోర్టింగ్ టైమ్ అండ్ ఎక్సెట్రా మెన్షన్ ఇన్ ద హాల్ టికెట్. అందులో ఈ కాల్ లెటర్స్లో మీకు కంప్లీట్గా సో మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, సో మీరు ఏ టైంకు రిపోర్టింగ్ టైం ఎప్పుడు ఉంటుంది, సో మీరు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాల్ లెటర్లో ఉంటుందన్నమాట. ఈ రోజు మనము కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎప్పటి నుంచి మనకు సో అందుబాటులో వస్తుంది, మధ్యాహ్నం వస్తుందా, ఈవినింగ్ వస్తుందా అని దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియో చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కాల్ లెటర్ సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ రిపోర్టింగ్ టైం ఎప్పుడు, ఎవరెవరికి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది దానికి సంబంధించి. సో ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు, ఈ రోజు నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. మరి చూద్దాం, ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. అలాగే మిగతా పోస్టులకు సంబంధించి సో ఎప్పుడు వస్తుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు, కాబట్టి అది కూడా మనం వెయిట్ చేయాలి, చూడాలన్నమాట. సో ఇవి అయిపోయిన తర్వాత వస్తుందా లేదా 1, 2, 3 వీక్లో వస్తుందా, మరి ఎప్పుడు వస్తుందో చూడాలి. అవి వచ్చిన వెంటనే వాటికి సంబంధించి కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా కోడ్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు. జిల్లా కోడ్ సంబంధించి మనకు ఎప్పుడు వస్తుందంటే ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు. ఎందుకంటే ఈ ఓరల్ ఇంటర్వ్యూ ప్రక్రియ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత, హైకోర్టు ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు సో జిల్లా కోర్టుకు సంబంధించి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎందుకంటే చూడండి, సో ఇందులో కంప్లీట్గా ఏదైనా వేకెన్సీ మిగిలిపోతే కష్టం అవుతుంది, కాబట్టి ఇప్పుడు హైకోర్టు సంబంధించి రిక్వైర్మెంట్ జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు సో ఒకవేళ హైకోర్టు రాసిన వాళ్ళు ఉంటారు, డిస్ట్రిక్ట్ కోర్టు రాసిన వాళ్ళు ఉంటారు. హైకోర్టులో సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ కోర్టులో సెలెక్ట్ అయ్యి సో నాకు డిస్ట్రిక్ట్ కోర్టులో జాబ్ కావాలనుకుంటే అక్కడ వేకెన్సీ ఖాళీ ఉంటుంది, కాబట్టి అందుకే ముందుగా హైకోర్టు సంబంధించి ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే డిస్ట్రిక్ట్ కోర్టు రిజల్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. అందుకే మనకు కంప్లీట్గా ఈ ప్రక్రియ హైకోర్టు సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాతనే డిస్ట్రిక్ట్ కోర్టు రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నెల ఎండింగ్లో కావచ్చు, కంప్లీట్గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్ చూశారు కదా, సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి ఆఫ్టర్ మధ్యాహ్నం తర్వాత లేకపోతే కంప్లీట్గా ఈవినింగ్ వరకు అయితే కాల్ లెటర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వాటికి సంబంధించి కూడా వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు, వీటికి కాల్ చేసి ఈ నెంబర్లో కాల్ చేసి మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా 10:30 AM నుంచి 5 PM వరకు సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ నంబర్స్ కాల్ చేసి అడగొచ్చు అనమాట. సో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, వీడియో స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్తో షేర్ చేయండి తెలియని వాళ్ళకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.